హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్డిడికే 30 క్రియేషన్. ఎస్డిడికే 30 క్రియేషన్ మీ ముందుకు వచ్చింది. కట్టెల పొయ్యి మీద సింపుల్గా టేస్టీగా సేమియా ఎలా చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డిడికే 30 క్రియేషన్. ముందుగా నేతిలో కిస్మిస్ జీడిపప్పు వేపి ఉంచుకోవాలి. 2 కేజీల సేమియాలకు ఒక బేసిని సేమియా పొలలకు 2 బేసిన్లు వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన వాటర్లో ముందుగా వేపుకున్న సేమియా పొలల్లో జీడిపప్పు వేసి బాగా కలపాలి. ఇలా వేసేటప్పుడు కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. 2 కేజీల సేమియా పొలల్లోనికి 2 కేజీలన్నర పంచదార వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. సేమియా పుల్లలు 70% మాత్రమే ఉడకనివ్వాలి. ఈ ఉడికిన మిశ్రమంని పొయ్యి మీద నుంచి కిందకి దించాలి. కిందకి దించిన తర్వాత పచ్చిపాలు 2 లీటర్న్నర వేసుకోవాలి. 2 కేజీల సేమియాలకు 2 కేజీలన్నర పంచదార, 2 లీటర్న్నర పాలు వేసుకుంటే ఈ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పచ్చిపాలు వేయడం వల్ల సేమియా విరిగినట్టు కనిపించకుండా మంచి అందంగా కనిపిస్తుంది. ఈ పాలు వేసిన తర్వాత బాగా కలపనివ్వాలి. ఇంకా పొయ్యి మీద పెట్టకూడదు. లాస్ట్లో వేపి పౌడర్ చేసుకున్న ఇలాచిని వేసుకోవాలి. అంతే, కట్టెల పొయ్యి మీద సింపుల్గా టేస్టీ సేమియా రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎస్డిడికే 30 క్రియేషన్.